అందరికీ నమస్కారం అండి. శ్రీ రమణాష్టమ లేఖలు ఇంతకుముందు వీడియోలో 14 లేఖల దాకా పఠించాము. ఇప్పుడు 15వ లేఖ. ఇది రాసింది 29 డిసెంబర్ 1945. ఎచ్చమ్మ నిర్యాణం. మొన్న 27వ తేదీ గురువారం రాత్రి 2:30 గంటలకు మాతృ సమానురాలైన ఎచ్చమ్మగారు స్థూల శరీరం విడిచి శ్రీ రమణ చరణారవిందములందు ఐక్యమందింది. ఇది రాయడానికి విచారించేందుకు బదులు సంతోషమునే సూచింపవలసి వచ్చింది. నేను ఆశ్రమం దగ్గరకు మకాం మార్చిన తర్వాత ఆమె ఎప్పుడు నిన్ను బిడ్డలాగా ప్రేమించాను, నన్ను కడతేరుస్తావనుకున్నాను. నీవో దూరంగా వెళ్ళావు, ఇక చచ్చిన వెనుక సాగనంపడానికి వస్తావు, అంతే కదా అని కళ్ళ నిండా నీరు తెచ్చుకునేది. అలాగే జబ్బని కూడా తెలియకుండా మరణవార్తే నాకు తెలిసింది. రాయి వంటి బిడ్డ, లక్క వంటి తల్లి అని పెద్దలు సామెత చెబుతారు. నా పట్ల అదే స్థిరమైందని విచారిస్తున్నాను. 25వ తేదీన వదిన నువ్వు ఎచ్చమ్మకు బట్టలిచ్చి వచ్చి గత దినం మేనలుని భార్య గతించినందుకు వచ్చిన వారికి ఆమె వంట చేస్తున్నదని చెప్పారు కదా. ఆ సాయంత్రమే లేవలేక దాహం అంటే నీళ్ళిచ్చారట. త్రాగి మరి లేవనందున మేనలుడు మేనకోడలు తప్ప మిగతా వారు వెళ్ళారట. ఆ మేనకోడలు చెప్పినట్లు మరణక్రమం రాస్తున్నాను. నీళ్లు త్రాగిన తర్వాత మరి మాటలేక ఆహారం పోక పడకపెట్టిందట. మర్నాడు ఈ వార్త భగవానులకు నివేదించారట. 27వ తేదీన ఎక్కువగా ఉంటే బంధువులకు తంతి ద్వారా తెలియజేశారు. అంతమైకంలోనూ ఎవరన్నా పిలిస్తే అరకొరగా కన్ను విప్పి గమనించడం చూచి సాయంత్రం 4ంటికి ఒక ఇల్లాలు ఈ తెలివి ఎంతలో ఉందో చూద్దాం అని ఈరోజు భగవానులకు అన్నం పంపలేదే అన్నదట. వెంటనే ఆమె ఆ అన్న శబ్దంతో కళ్ళు విప్పి ప్రశ్నసూచకంగా చూస్తే ఈ స్థితిలో కలత కలిగించరాదని పంపాము అని మేనగొడలందట. సరి అన్నట్లు తల ఊపిందట. వ్రతదీక్ష అంటే అదే కదా మరి. మరణావస్థలో ఉన్న కైంకర్యం మరువని ఆ తల్లిని ఏమని పొగడాలి. రాత్రి 8 గంటలకి గొణుగు మాటతో నోటిబంధం వదిలి చూపు మారి మరణావస్థ పడుతుంటే మేనలుడు వచ్చి భగవానులకు నివేదించాడు. ఆశ్రమస్థులు డాక్టరు వెళ్ళి చూచి లాభం లేదని చెప్పిన తర్వాత జీవప్రాయశ్చిత్తం చేశారట. మొత్తం మీద భగవంతులకు చెప్పిన తర్వాత అట్టే బాధ లేకుండా శ్వాస క్షీణించి రాత్రి 2:30కు మరణించింది. సుస్థిగా ఉన్నదన్నమాట గురువారం సాయంత్రం తెలిసింది నాకు. మర్నాడు ఉదయం చూద్దామని బయలుదేరి ఆశ్రమానికి వస్తే మరణవార్త తెలిసింది. అనుమతికై వెళ్ళి భగవానులకు చెప్పాను. పోయిందా? అబ్బా, ఈ కష్టం నివృత్తి చేసుకుని ఎప్పుడు పోతుందా అని చూస్తున్నాను. పోయింది, నివృత్తి చేసుకుని సరి పోయిరండి అని సెలవిచ్చారు భగవాన్. కొందరు భక్తులతో కలిసి వెళ్ళాను. కాంతిహీనం కాని ముఖంతో ఉన్న ఆమెను చూడగానే దుఃఖం వచ్చింది. కొంచెం రాజస ప్రకృతే కావచ్చు, కానీ నేను ఒంటరిగా వచ్చిన మొదటి రోజుల్లో అండగా ఉండి కాపాడింది. ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా బసమార్చిన ఇబ్బంది రోజుల్లో భగవానులతో పాటు నాకు అన్నం తెచ్చిపెట్టేది. లోగడ ఆమె నాకు నియమించిన ప్రకారం గంగా స్నానం చేయించి విభూది పూసి రుద్రాక్షమాల వేసి సాగనంపి వచ్చాను. బంధువులంతా దహనానికే నిశ్చయించారు. 2:30కు వచ్చి భగవానులకు నమస్కరిస్తే ఎలా పోయింది, ఏం చేశారు అని ప్రశ్నించారు. దహనమే నిశ్చయించారు. అస్థికలు వారి ఊళ్ళో సమాధి చేసి తులసి వేసి పూజించమని ఆమె అన్నట్లు బంధువులు చెప్పారు అని జవాబిచ్చాను. సరి అదే మంచిది, గణపతి శాస్త్రికి వాళ్లకు అలాగే చేశారు అన్నారు భగవాన్. నేను కూర్చున్న వెనక ఓదార్పుగా నాతో మళ్ళీ ఇలా అన్నారు భగవాన్. ఆమెకు నేను ఎన్నోసార్లు చెప్పి చూచాను, ఈ అన్నం కోసం ఎందుకిట్లా కష్టపడతావు వద్దని. స్వామికి పెట్టంది తిననని ఒకటే పట్టు. ఈరోజు కూడా పంపారు అన్నం, ఎందుకింక వద్దన్నాను. ఇంకా ఆ మొదలియారు ముసల్ది ఉంది అని అనేసరికి నాకు దుఃఖం వచ్చింది.
ఏదైనా ఆ ఎచ్చెమ్మ నాకు పెట్టినప్పుడు అది నేను తినకుంటే ఆమెకు కోపం వచ్చేది అన్నాను. అప్పటికే నా కళ్ళు నీళ్లతో నిండినవి. అవునవును అంటూ భగవాన్ ప్రసంగం మార్చారు. 38 ఏళ్ల నుంచి స్వామికి పెట్టకుండా తాను తినను అన్న వ్రతదీక్షకు భగవానుని అనుగ్రహమే రక్షగా భగవదారాధన చేసిన ఒక భక్తురాలి ఇహజీవితం అంతరించింది. మరొక విశేషం ఏమంటే 27వ తేదీ సాయంత్రం పారాయణ ముగిసిన తర్వాత హాలును ప్రదక్షించి నమస్కరిద్దామని లోపలికి వెళ్ళేసరికి శ్రీవారు తదేక దీక్షతో ధ్యానమగ్నులై ఎటు చేతులు అటు జారవిడిచి అచలాకారంగా పద్మాసనంలో కూర్చుని ఉన్నారు. ఉజ్వలమైన జ్యోతిద్వయమో అన్నట్లుగా కళ్ళు మిరిమిట్లు గొలుపుతూ అలౌకికమైన తేజపుంజమే ఆకృతి ధరించిందా అన్నట్లున్న ఆ మూర్తిని చూచి విభ్రాంతి చెందాను. పరికించి చూడాలనిపించింది. కానీ ఆ తీక్ష్ణత సహించలేక నమస్కరించి మహాత్ములిట్లా ఉజ్వల స్వరూపం దాచడానికి కారణం ఉండకపోదు అని యోచిస్తూ ఇంటికి వచ్చాను. రాత్రి భోజనానంతరం ఇష్టాగోష్ఠి సమయం గడిచిన తర్వాత కృష్ణభిక్షు ఒక స్నేహితునితో మన ఇంటికి వచ్చారు. విశేషమేమంటే భగవాన్ అన్యమనస్కులై ఉజ్వల రూపంతో సాయంత్రం మొదలు ఇప్పటిదాకా ఉన్నారని, దీనికేదో గొప్ప కారణం ఉంటుందని అన్నారు. ఏమా అనుకున్నాం. నిన్న ఎచ్చెమ్మ మరణక్రమం వినడంలో మొన్న సాయంత్రం 5 గంటల నుంచి ఆమె మరణవేదనలో పడిందని, 9 గంటలకు భగవానుల వద్ద నివేదించిన తర్వాత బాధలన్నీ అణగి ప్రశాంతంగా జీవయాత్ర ముగించిందని చెప్పారు. ఆ సాయంత్రం భగవాన్ ఉజ్వలమూర్తిని ధరించడం ఆ భక్తురాలి భవపాశ విముక్తికే కాబోలును అని మేము అప్పుడు అనుకున్నాం. ఇట్లు సోదరి. ఇప్పుడు 16వ లేఖ, మొదటి భిక్ష. అది రాసింది డిసెంబర్ 30వ తారీఖున 1945. మొన్న ఒకనాటి మధ్యాహ్నం ఇష్టాగోష్ఠిలో భగవాన్ తాము ఈ ఊరు వచ్చిన మొదటి రోజులలోని సమాచారం జ్ఞప్తికి వచ్చి ఇలా సెలవిచ్చారు. గోపుర సుబ్రహ్మణ్యేశ్వర దేవాలయంలో ఒక మౌనస్వామి ఉండేవారు. నేను 1000 కాళ్ల మండపంలో తిరుగుతూ ఉంటే మరొకరితో కలిసి వారు నా వద్దకు వచ్చారు. ఆయన మౌనస్వామి, నేను మౌనస్వామినే కదా. ఒకరితో ఒకరం మాట లేదు, మంచి లేదు. మధ్యాహ్నం అయింది. పాపం ఆయనే నన్ను చూచి, ఈ కుర్రవాడెవరో చాలా డస్సినట్లున్నాడు, కొంచెం ఆహారం తెచ్చి ఇవ్వండి అని ఆ వచ్చిన వారితో చెప్పారు సంజ్ఞతో. వారు బ్రాహ్మణేతరులని, మలయాళి అని, పేరు రామస్వామి అని, ఆ అన్నం భిక్షాన్నమేనని తర్వాత తెలిసింది. వారిప్పటికీ వస్తూనే ఉంటారు. సరే, వీరు చెప్పగానే వారొక తగరుగొట్టంతో తెచ్చారు ఉప్పుడు బియ్యపుటన్నం, పెద్ద పెద్ద మెతుకులు, పైన ఉప్పు, అడుగున పుల్ల నీళ్లు, నంచుకునేందుకు ఊరగాయ బద్ద. అదే శ్రీ అరుణాచలేశ్వరుని మొదటి భిక్ష. నిజంగా ఆ సుఖం ఇప్పటి భోజనంలో రవంతా కూడా కనపడదు. పంచభక్ష్య పరమాణాలు దానికి సాటిరావు అన్నారు భగవాన్. ఈ మొదటి భిక్ష భగవాన్ ఈ ఊరు వచ్చిన మొదటి రోజేనా అని నేను అడిగితే, కాదు మర్నాడు. అదే మనకు ఈశ్వరుడిచ్చిన మొదటి భిక్ష. ఆ అన్నం వారే నోట్లో పెడితే తిని ఆ నీళ్లు తాగాను అని సెలవిచ్చారు భగవాన్. భగవాన్ ఊళ్ళో భిక్షకు వెళ్ళడానికి మొదట ఆరంభించిన గాథ ఒకటి ఉన్నది కాబోలే అన్నారొక భక్తులు. అవును, భక్తురాలు ఒక ఆమె ఉండేది. అప్పుడప్పుడు ఏదైనా ఆహారం తెచ్చి సాధువులకు ఇస్తూ ఉండేదామె. ఒక రోజున సాధువులందరికీ పులిహోర తద్యోధనాదులతో విందు ఏర్పాటు చేసి నన్ను కూడా పంక్తికి రమ్మని బలవంతపరిచింది. నేను భిక్షకు వెళతాను, రాను అని సంజ్ఞతోనే చెప్పాను. పంక్తి కన్నా వెళ్ళాలి, భిక్ష కన్నా పోవాలి. సరే, ఈశ్వరాజ్ఞ అని భిక్షకు బయలుదేరాను. భిక్షకు వెళతానో పస్తుంటానో అని ఆ అమ్మకు సందేహం. నా వెనకనే ఒక మనిషిని పంపింది. ఇక తప్పించుకోలేక కోవిలకు ఎడమ ప్రక్కనున్న వీధిలో ఒక ఇంటి ముందు నిలిచి చెయ్యి తట్టాను. ఆ ఇంటి తల్లి చూచి లోగడ నా సమాచారం విని ఉండడం వల్ల గుర్తించి, రా నాయనా రా అని సుష్టుగా భిక్ష పెట్టి, నాయనా, నా కొడుకొకడు పోయాడు, నిన్ను చూస్తే నా బిడ్డలాగానే ఉన్నావు, రోజూ ఇట్లాగే రా నాయనా అని చెప్పింది. ఆమె పేరు ముత్తమ్మ అని తర్వాత తెలిసింది అన్నారు భగవాన్. ఇట్లు సోదరి. ఇక 17వ లేఖ. ఏమీ తెలియదనేది ఎట్లా తెలిసింది? డిసెంబర్ 31, 1945లో రాసిన లేఖ ఇది. గత నెల మొదటి వారంలో ఒకనాడు ఉదయాన కేవలం అమాయకుడగు పాంధుడొకడు ఆశ్రమానికి వచ్చి 2-3 రోజులు ఇక్కడే ఉండి ఆ తర్వాత సత్రా భోజనం మఠానిద్ర అన్నట్లు ఎక్కడో తింటూ ఎక్కడో పడుకుంటూ
భగవాన్ సన్నిధి సందర్శన భాగ్యం అనుభవిస్తూ కొన్నాళ్లున్నాడు. వెళ్లబోయే ముందొకనాడు భగవానుని సమీపించి జంకుతూ, స్వామి, ఇక్కడ కూర్చున్న వీరంతా భగవానుని ఏదో అడగడం, తామేదో సెలవిస్తూ ఉండడం సదా జరుగుతున్నది. ఇది చూస్తే నాకు ఆశ కలుగుతున్నది. కానీ ఏమడిగేందుకు ఏమీ తెలియదే, ఇక తరించేదెలాగా అన్నాడు దీనంగా. భగవాన్ సాదరంగా చూచి, మీకు ఏమీ తెలియదు అనేది ఎలా తెలిసింది అన్నారు నవ్వుతూ. ఇక్కడికి వచ్చిన తర్వాత వీరంతా అడిగే ప్రశ్నలు, భగవాన్ సెలవిచ్చే ప్రత్యుత్తరాలు వింటూ ఉంటే, అయ్యో మనకేమీ తెలీదే అన్న జిజ్ఞాస కలిగింది స్వామి అన్నాడు అతను. ఇంకేం, మనకేమీ తెలియదన్న విషయం తెలుసుకున్నారు కదా, అదే చాలునే, ఇంకేం కావాలి అన్నారు భగవాన్. అంత మాత్రం తరించేదెట్లా స్వామి అన్నాడా పృచ్ఛకుడు. ఎలాగేమి, ఏమీ తెలియదే అన్నది తెలుసుకునేటందుకు ఒకడున్నాడు కదా, ఆ తెలుసుకునేవాడెవడు అని చూస్తే తీరిపోతుంది. అన్నీ తెలుసునని అనుకుంటే అహం పెరుగుతుంది. అంతకంటే ఏమీ తెలియదే ఎలారా తరించడం అన్న తెలివి కలగడం ఎంతో మేలు కదండి అన్నారు భగవాన్. అతడు అంతటితో సంతసించి చక్కగా పోయాడు. ఆ భగవద్వాణి యొక్క సారాంశం ఆ పృచ్ఛకునకు అర్థమైనా కాకున్నా మా దృశులకు మంత్రాక్షరములై హృదయ గుహలో మారుమ్రోగినవి. భర్తృహరి సుభాషితంలో తెలివి ఒకంత లేని ఎడ తృప్తుడనై కరిభంగి సర్వమున్ తెలిసి తినంచు గర్వితమతిన్ విహరించితి తొల్లి. ఇప్పుడు ఉజ్వలమతులైన పండితుల సన్నిధి నించుక బోధశాలినై తెలియని వాడనే మెలగితిన్ గతమయ్యే నితాంత గర్వమున్ అన్న పద్యం మననానికి వచ్చింది నాకు. ఇట్లు సోదరి. ఇక 18వ లేఖ. అది 1946 సంవత్సరం ప్రవేశించింది. జనవరి 1వ తారీఖు 1946లో వ్రాసిన లేఖ. శ్రీవారి గిరి జీవితంలో జరిగిన ఒక విశేషం ఒక భక్తుని వల్ల మొన్ననే విని రాస్తున్నాను. భగవాన్ విరూపాక్ష గుహలో ఉండగా సమీపంలో ఉన్న ఊటలో నీరు త్రాగేందుకు ఒకనాడు చిరుతపులి గోండ్రు శబ్దంతో వచ్చిందట. భక్తులంతా భయపడి దాన్ని తోలే నిమిత్తం పళ్ళాలు డబ్బాలు తీసుకుని డప్పులు వేసేటంతలో అది నీళ్లు త్రాగి మరొకసారి గోండ్రుమని అరచి వెళ్ళిపోయిందట. భగవాన్ సంభ్రమించే ఈ భక్తులను చూచి, మీరెందుకలా శ్రమపడతారు? ఆ పులి ఒక్క అరుపుతో వస్తున్నానని నాకు తెలియజేసింది. నీళ్లు త్రాగి మరొక అరుపుతో పోతున్నానని చెప్పి తన దారిన తాను పోయింది. మీ జోలికి రాలేదు కదా, మీకెందుకు ఈ భయం? ఈ కొండ వారి నివాసం. వారింటికి మనం వచ్చి వారిని రాకుండా తరమడం ఏం న్యాయం? ఊరుకోండి, ఇక చాలు అట్టహాసం అని వారించి వారి భయం పోగొట్టాలనో ఏమో. ఈ గిరిపైన అనేక సిద్ధపురుషులు నివసిస్తూ ఉంటారు. వారు నన్ను చూడాలని ఏవేవో రూపాలతో వస్తూ ఉంటారు. వారికి ఏ విధమగు అలజడి కలగనీయరాదు సుమా అని మందలించారట. అది మొదలు ఆ పులి అప్పుడప్పుడు నీరు త్రాగే నిమిత్తం వచ్చేదట. అది పెట్టే గోండ్రు శబ్దం విని భగవాన్, అదుగో వస్తున్నానని చెబుతున్నది, ఇదిగో పోతున్నా అంటున్నది అనేవారట. ఈ విధంగా వారికి చిరుతల కలిమి ఎంతో ఉన్నది. ఆ గిరి జీవితంలోనే ఏర్పడ్డ పాముల చెలిమి గురించి, ఒక పాము వంటి మీద పాకిందని, కాలెక్కిందని ఎన్నెన్ని విధాలుగానో చెబుతూ ఉంటే ఈ మధ్య ఒక భక్తుడు దీని గురించిన సత్యమేమని భగవాన్ని అడిగారు. శ్రీవారు చెప్పిన మాటలే రాస్తున్నాను. ఆ పాము స్నేహభావంతో వచ్చిన మాట నిజమే. కాలు మీదికి పాకబోయింది. నేనే కాలు యువతలకు తీసుకున్నాను, అంతే. దానంతట అది వస్తూ ఉండేది, పోతూ ఉండేది అన్నారు. ఈ మధ్య సన్నిధిలో నేనిది చదివినప్పుడు భగవాన్ని చూచి, సిద్ధపురుషులు ఏవో రూపాలతో వస్తూ ఉంటారని భగవాన్ సెలవిచ్చింది నిజమేనా అన్నాను. అవును అన్నారు భగవాన్. అరుణగిరి యోగి ముంగిసగా వచ్చారన్నమాటో అన్నారొకరు. అది నిజమే అన్నారు భగవాన్. సక్తుప్రస్థుని కథలోనూ అంతే కదా అన్నాను. అవునవును అంటూ మందహాసంతో మౌనం వహించారు భగవాన్. ఇట్లు సోదరి. ఇక 19వ లేఖ. మాటలేని నా మొర ఆలకింపవా. ఇది 2వ తారీఖు జనవరి 1946లో రాసిన లేఖ. జగదీశ్వర శాస్త్రి గారిని నీవు చూచావు కదూ. వారిక్కడుండగా ఒక కుక్క వారితో తిరుగుతూ ఉండేది. ఆ కుక్క చాలా బుద్ధిశాలి. భగవానుని హాల్లోకి ఆ శాస్త్రి దంపతులలో ఎవరు వచ్చినా వారితో వచ్చి
పొన్నెమ్మలా కూర్చుని వారు లేవగానే లేచిపోయేది. దానికి ఆ గృహిణి దగ్గరే మరీ ఎక్కువ చనువు. హాల్లోకి రాకుండా చేయాలని మన వాళ్ళెంత ప్రయత్నించినా అది మానలేదు. ఒకసారి దాన్నెవరికో అప్పగించి ఆ దంపతులిద్దరూ పట్నం వెళ్ళి 15 రోజుల దాకా రాలేదు. అది మొదట 4-5 రోజులు హాల్లో వెదికి చూచి, హాలు చుట్టూ తిరిగి, వారు వెళ్లే చోట్లన్నీ వెదికి, విసిగి ఏమీ తోచక కాబోలు ఒక ఉదయం సుమారు 10 గంటలకు భగవాన్ సోఫా దగ్గరికి వచ్చి తదేక ధ్యానంగా శ్రీవారిని చూస్తూ పిలిచింది. నేనా ముందువైపే కూర్చుని ఉన్నాను. భగవాన్ పేపర్ చూసుకుంటున్నారు. కృష్ణస్వామి వాళ్ళు ఎంత అదిలించినా పోలేదు. నేను చెప్పా పొమ్మని. కదల్లేదు. ఆ అలజడి విని భగవాన్ ఇటు చూశారు. దాని వాలకం, మనవాళ్ల హడావిడి కాసేపు గమనించి, పేపర్ అవతల ఉంచి, దాని భాష మౌనం వలనే గ్రహించినట్లుగా చెయ్యి ఊపుతూ, ఏమిరా ఏమి, మా వాళ్ళు ఎక్కడికి వెళ్లారని అడుగుతున్నావా? ఓహో, సరి సరి, తెలిసింది. వారు పట్నం వెళ్లారు. ఇంకొక వారంలో వస్తారు. భయం లేదు, జాగ్రత్తగా ఉండు, సరేనా? ఇక వెళ్ళు అన్నారు. వారి మాట పూర్తి కావడమే వ్యవధిగా గిర్రున తిరిగి వెళ్ళిందా కుక్క. వెంటనే భగవాన్ నాతో, చూచారా, మా వాళ్ళెక్కడికి వెళ్లారు, ఎప్పుడు వస్తారు అని నన్ను అడుగుతోంది. వీరెంత అదిలించినా నే చెప్పేదాకా కదలనే లేదు అన్నారు. మరొకసారి ఆ కుక్క తప్పు చేస్తే ఆ గృహిణి కోలతో 2 అంటించి ఒక పూటంతా గదిలో ఉంచి గొళ్ళెం పెట్టిందట. విడవగానే అది ఆమె మీద అలిగి ఆశ్రమానికి వచ్చి భగవాన్తో చెప్పుకోవడమే కాకుండా 4-5 రోజులు వారింటికి పోక ఆశ్రమంలోనే ఉండిపోయింది. భగవాన్ దానికి అన్నం పెట్టించి ఆ ఇల్లాలిని ఇలా మందలించారు. నీవు దాన్ని ఏదో చేశావు, లేకుంటే దానికి అంత కోపం ఎందుకొస్తుంది? నాతో చెప్పుకున్నదే. ఏం చేశావు అన్నారు. కడక అమ్మ భగవాన్ సన్నిధిలో తన తప్పు నొప్పుకొని దాన్ని తీసుకెళ్ళిపోయింది. ఇట్లు సోదరి. ఇక 20వ లేఖ. ఉడుత. ఇది జనవరి 3వ తారీఖు 1946లో సూరినాగమ్మ గారు వారి అన్నగారికి రాసిన లేఖ. మన ఉడుత సహోదరులకు భగవాన్ దగ్గర ఎంత స్వతంత్రమో నీకు తెలుసు కదా. 2-3 ఏళ్ల క్రితం ఆ ఉడుతలలో బహుచలాకీగా అల్లరి చేస్తూ ఒక చిలిపివాడుండేవాడు. ఒకసారి ఏదో చదువుకుంటూ వాడొచ్చేసరికి ఆహారం ఇవ్వక ఏమరపాటున కొంచెం ఆలస్యం చేశారు భగవాన్. శ్రీవారు స్వయంగా నోటికి అందిస్తే కాని తినేవాడు కాదా కొంటె. వారు ఆలసించినందుకు కోపించి కాబోలు అందిస్తుంటే కసిక్కిన వేలు కొరికాడు. భగవాన్ చకితుడై, అరే దుష్టపిల్లవాడా, వేలు కొరికావే, ఇక నేను పెట్టను పో అని మందలించి తమ చేత్తో ఇవ్వడం మానేశారు కొన్నాళ్ళు. వాడూరుకుంటాడా, కాళ్ళ వెళ్ళపడి ప్రార్థించడం మొదలుపెట్టాడు. పప్పు కిటికీలో పోసి సోఫా మీద పెట్టి తినమన్నారు భగవాన్. ముట్టుకోలేదు. వారు చూచి చూడనట్లు ఉంటూ వచ్చారు. వాడు కాళ్ల మీద పాకి, వంటి మీదకి ఎగిరి, భుజాలెక్కి ఏదేదో చేస్తుంటే, చూడండి వీడు నా వేలు కొరికి నేను పప్పులివ్వకుంటే తన తప్పు తెలిసి ప్రాధేయపడుతున్నాడిప్పుడు అని భగవాన్ అందరితో చెప్పి, అరే నీవెందుకు నా వేలు కొరికావు? అందుకే నేనివ్వను, నీకదే శిక్ష. అదుగో అక్కడుంది పప్పు, అది తిను అని కొన్నాళ్లు తోసివేశారు. వాడు తన పంతం విడవలేదు. రోజులు గడిచినవి. భక్తపరతంత్రులు కనుక భగవాన్లే చివరకు ఓడిపోయారు. నాకనిపించిందప్పుడు రాజస భక్తులు ఇలాగే సిద్ధిపొందుతారు కాబోలు అని. వాడంతటితో ఆగక సాటివారిని జత చేసుకుని సోఫాకు సరిగ్గా హాలు పైకప్పులో గూడు కట్టాలని ప్రారంభించాడు. ఉడుతలన్నీ తాళ్ళు, టెంకాయ నారా తెచ్చి దూలంలో దోపడం, గాలికి అవి అందరి మీద రాలడం, మనవాళ్లు కోపించి కట్టనీయక తరమడం జరుగుతూ ఉంటే, గూడు కట్టే వసతి లేకపోయినే అని, వీళ్ళు తరుముతున్నారే అని భగవాన్ ఎంతో తప్పించేవారు. ఆ జీవకారుణ్యం ముఖంలో తాండవించేది. ఆ దృశ్యం చూచే అప్పుడొక పద్యం రాశాను. ఉడుతలు గూడు కట్టుకొన నొక్కెడ సుంతయు చోటు కానమిన్ పడెడు నవస్థలంగనుచు భావమునందున తాపచిహ్నముల్ పొడమగ త్వన్ముఖంబునను పొంపెసలారు దయాత్రభావమా గడలి జనించు సీతకరు కాంతి సమూహమటంచు తోచడిన్. ఇది అప్పటి పద్యం. ఈ ఉడతల ఉత్తరం రాశానని ఇవాళ చెప్తే భగవాన్ చూచి మందహాసంతో, ఈ ఉడతల కథ ఇంకా ఎంతో ఉంది. మొదట ఈ పైదూలం దగ్గర వాటికి పెద్ద గూడుండేది. పిల్లలకు పిల్లలుగా
వాటి సంసారం పెద్దదైంది. సోఫా మీద వాటి ఇష్టం వచ్చినట్టు చర్లాటలాడేవి. ఒకసారి నేను బయటకు వెళ్ళి వచ్చేసరికి వెనకాల దిండు మీద కొన్ని పిల్లలు దాగి ఉండడం, నేను రాగానే చర్లాబడితే అవి అలాగే సమాధి కావడం జరిగింది. భరించలేక మాధవుడు వాటిని తరిమి ఆ గూడు బల్లలతో మూసివేశాడు. ఇంకా వాటి గాథ ఎంతో ఉంది రాస్తేను అన్నారు భగవాన్. ఇట్లు సోదరి. 21వ లేఖ. ధర్మం వేరు, ధర్మ సూక్ష్మం వేరు. ఇది జనవరి 4వ తారీఖు 1946లో వ్రాసిన లేఖ. భగవాన్ సన్నిధికి అప్పుడప్పుడు తిరుచెందూరు సుబ్రహ్మణ్య స్వామి ప్రసాదమని, మధుర మీనాక్షి ప్రసాదమని, రామేశ్వర ప్రసాదమని, ఇంకా ఎక్కడెక్కడో పుణ్యక్షేత్రాల నుంచి విభూది, కుంకుమ వగైరా ప్రసాదాలన్నీ వస్తూ ఉంటాయి. భగవాన్ ఎంతో ఆదరంతో, ఇదిగో తిరుచెందూరు నుండి సుబ్రహ్మణ్యుడు వచ్చాడు, అదుగో మధుర నుండి మీనాక్షి వచ్చింది, ఇదిగో రామలింగేశ్వరుడు, ఇదిగో వీరు, అదుగో వారు అంటూ వారి వారి పేర్లు చెప్పి ఆ విభూది కుంకుమ ప్రసాదాలు స్వీకరిస్తూ ఉంటారు. మరికొందరు గంగాతీర్థమని, గౌతమి వారి అని, కావేరి అని, కృష్ణ అని, ఇంకా ఎన్నెన్ని నదీ తీర్థాలు తెచ్చి ఇవ్వగా భగవాన్ అదుగో గంగ, ఇది గౌతమి, అది కృష్ణ, ఇది కావేరి అంటూ ఎంతో ఆదరంతో ఆ తీర్థం పుచ్చుకుంటూ ఉంటే మొదట నాకేమో వింతగా ఉండేది. అన్ని దేవతలకు అతీతమై, సర్వతీర్థాలకు మూలమై, సాక్షిమాత్రంగా వెలిగే మూలతత్వమే రమణరూపం ధరిస్తే ఇదిగో ప్రసాదమని, అదుగో తీర్థమని మహాఘనంగా తెచ్చిస్తారేమా, వీళ్ళకెంత వెర్రి అనుకునేదాన్ని. మొన్న నీ మధ్య సాగర తీర్థం తెచ్చారొకరు. భగవాన్ అత్యంత ఆదరంతో మందహాసముఖార విందులై, అదుగో సాగర్లు వచ్చారు, అన్ని నదులు వచ్చినవి, కానీ ఇంతవరకు వారు రాలేదు, ఇదే మొదలు రావడం, చాలా మంచిది, ఇలా ఇవ్వండి అంటూ ఆ తీర్థం గ్రహించారు. అది విని చూచిన నాకు ఒక్కసారిగా పూర్వగాథలన్నీ జ్ఞాపకం వచ్చి వెనుకటి అభిప్రాయమంతా మారిపోయింది. ఇలాంటి మహాపురుషులను సేవించే నిమిత్తం సర్వతీర్థాలు, సప్త సముద్రాలు, సకల దేవతలు వచ్చి పాదాక్రాంతులుగా నిలిచి సేవిస్తారని ఎన్నో గ్రంథాలలో చదివి అతిశయోక్తిగా రాశారే గాని రాళ్ళు నదులు నడిచి వస్తావా అనుకున్నాం. ఎవరూ కోరకుండానే ఈ పవిత్ర తీర్థాలు, విభూతి ప్రసాదాలు భక్తులు తీసుకొని రాగా అదుగో వారు వచ్చారు, ఇదిగో వీరు వచ్చారు అని స్వయంగా భగవద్వాణి పలుకుతుంటే విని విని ధర్మం వేరు, ధర్మ సూక్ష్మం వేరు అన్నట్లు మహాత్ముల సన్నిధిలో జరిగే విషయాలు అతి సూక్ష్మంగా పరిశీలిస్తేనే గాని ఆ ధర్మ సూక్ష్మం గోచరించదు అని తోచింది. భగవాన్ అన్నిటినీ ఆదరంతో స్వీకరించారంటే వారి సేవను స్వీకరించారన్నమాట. ఈ అర్థం సాగరతీర్థం వచ్చినప్పుడు స్ఫురించి లోగడ నన్ను ఆవరించిన సందేహమంతా తొలగిపోయింది. తమ గిరి జీవితంలో పులి వచ్చిన సందర్భమందు సిద్ధ సంఘానికి చెందినవారు ఎందరో నన్ను చూచే నిమిత్తం బహురూపాలతో రాగలరు అని శ్రీవారి సెలవిచ్చి ఉన్నారు. ఇట్లు సోదరి. 22వ లేఖ. అది 8వ తారీఖు జనవరి 1946లో రాసిన లేఖ. కొద్ది రోజుల క్రితం మధ్యాహ్నం 3 గంటల వేళ కొత్తగా ఒక స్త్రీ వచ్చి హాల్లో కొంచెంసేపు కూర్చుంది. ఆ కూర్చున్నంతసేపు శ్రీవారిని ఏదో అడగాలని లేవబోతూనే ఉంది. భగవాన్ చూచి చూడనట్లు ఏదో చదువుతూ ఉండడం వల్ల కొంచెం ఆగింది. భగవాన్ పుస్తకం అవతల పెట్టగానే ఆమె లేచి సోఫా దగ్గరకు వెళ్ళి, స్వామి, నాకొక కోరిక ఉంది, చెప్పమంటారా అంది నిర్భయంగా. ఏం కావాలి అన్నారు భగవాన్. మోక్షం అన్నదామె. భగవాన్ ఓహో అలాగా అన్నారు. అవును స్వామి, మరేమీ అక్కర్లేదు, మోక్షం ఒక్కటిస్తే చాలును అందామె. భగవాన్ పెదములు దాటి వచ్చే నవ్వును ఆపుకొని సరి మంచిదే అన్నారు. ఎప్పుడో ఇస్తానంటే కాదు స్వామి, ఇప్పుడే ఇవ్వాలి అన్నదామె. సరిపోయింది అన్నారు భగవాన్. ఇస్తారా, పోయి వస్తాను అన్నదామె. అన్నారు భగవాన్. ఆమె గడప దాటి వెళ్ళగానే తుళ్ళిపడి నవ్వుతూ మా వైపు చూచి మోక్షం ఒకటిస్తే చాలట, వేరే ఏమీ అక్కర్లేదట అన్నారు భగవాన్. నా ప్రక్కనున్న సుబ్బలక్ష్మమ్మ అందుకుని మేము అందుకే వచ్చి ఉన్నాం, ఇంకేమీ వద్దు, మోక్షమిస్తే చాలును అన్నది చల్లగా. ఓహో అలాగా, ఏమీ వద్దని అన్నీ విడిచిపెడితే ఉండేది మోక్షమేనే, ఒకరిచ్చేదేమి, అది ఉండేదే కదా అన్నారు భగవాన్. ఈ సెంటెన్స్ మళ్ళీ ఒకసారి చదువుతాను. ఓహో అలాగా, ఏమీ వద్దని అన్నీ విడిచిపెడితే ఉండేది మోక్షమేనే, ఒకరిచ్చేదేమి, అది ఉండేదే కదా అన్నారు భగవాన్. అదంతా మాకు తెలియదు,
భగవానే మాకు మోక్షం ఇవ్వాలి అని ఆమె వెళ్ళిపోయింది. అదేమి మూటా ముల్లా కట్టిచ్చేందుకు ఇంకా ఏదీ కోరరటోయ్, ఒక మోక్షం ఇస్తే చాలట. అది మాత్రం కోరిక కాదు కాబోలు. ఉన్నవన్నీ పోగొట్టుకుంటే మిగిలేది మోక్షమే. అది పోగొట్టుకునేందుకు సాధన చేయాలి, అవి పోగొట్టుకునేందుకు సాధన చేయాలి అన్నారు భగవాన్. మహావాక్య రత్నమాలలో ఇదే భావం చెప్పారు చూడు. వాసనాత నవం బ్రహ్మ మోక్ష ఇత్యభిధీయతే. అంటే పూర్తిగా వాసనలు జారిపోవటయే బ్రహ్మమని మోక్షమని చెప్పబడుతున్నది. ఇట్లు సోదరి. మనం ఇవాళకి 22వ లేఖతో ఈ వీడియో పూర్తి చేస్తున్నామండి. మళ్ళీ ఇంకొక వీడియోలో మరికొన్ని లేఖలు. ఇదన్నీ మీకు నచ్చినాయని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇట్లా ఈ లేఖలన్నీ కూడా చదవాలని వినాలని చాలా కోరిక ఉండేది నాకు. మొదట్లో నేను చెప్పాను కదా. కానీ అది అరుణాచలం వెళితే అక్కడ స్వయంగా ఆ పుస్తకం సూర్యనాగమ్మ గారి లేఖలు ఇవన్నీ అంటే రమణాశ్రమ లేఖలు అది నాకు పూర్తిగా లభించినాయి నాకు ఆ పుస్తకం. ఇప్పుడు నాకు ఫుల్ క్లారిటీ వచ్చింది. ఎందుకంటే యూట్యూబ్లో నాకు తృప్తికరంగా ఉండే విధంగా అసలు దొరకలేదు ఈ లేఖలు. మరి వెతకడంలో నా పొరపాటు ఏమైనా జరిగిందో తెలీదు. ఇప్పుడు మీకు చదివేటప్పుడు కూడా చదివి వినిపించేటప్పుడు పూర్తిగా ఆస్వాదించగలుగుతున్నాను. ఈ అవకాశం ఇచ్చిన గురువు గారికే కృతజ్ఞతలు చెప్పుకోవాలి. కొంతమంది నాకు మెసేజ్లు కూడా పెడుతున్నారు. ఏమనంటే చదవడానికి టైం దొరకట్లేదండి, కానీ మంచి పని చేశారు ఈ వీడియోలు పెట్టి, మాకు టైం ఉన్నప్పుడు నెమ్మదిగా చదువుతాము అని. చాలు, కనీసం అతి కొద్ది మంది అయినా కానీ ఈ లేఖలు చదవాలి అనే తపనతో ఉండి నేను చేసే వీడియోల వల్ల వాళ్ళకి కొంతైనా తృప్తి కలిగితే చాలు. నేను సమయం సద్వినియోగం చేసినట్టే. ఒకరికి ఉపయోగపడే వీడియోలు చేసినందుకు అది తక్కువ మంది చూసినా పర్వాలేదు, కానీ చాలా సంతోషంగా ఉంది నాకు ఆ మెసేజ్లు చూస్తుంటే. థ్యాంక్స్ అండి. ధన్యవాదాలు అందరికీ.